వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. కళలో మీరు ఏడుస్తున్నట్లు కనిపిస్తే ఈ కళ ఎవరితోనూ చెప్పొద్దు. అలా చెప్తే మీకు వచ్చిన కళ పక్క వాళ్ళతో పంచుకోవడం వల్ల మీకు అనేక విధాలుగా భయపడుతూ ఉంటారు. అలా భయపడటం వల్ల మీకు మనశ్శాంతి కరువవుతుంది. కళలో ఎలా కనిపిస్తే మీకు అరిష్టం జరుగుతుంది, ఎలా మీరు మీ చుట్టాలు, మీ బంధువులు, మీ తల్లిదండ్రులు ఎలా కనిపిస్తే మీకు ఆనందం చేకూరుతుందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. దానికంటే ముందు మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి. మీకు వచ్చే కళలలో మీరు ఒంటరిగా మిమ్మల్ని మీరే చూసుకున్నట్లు, మీరు మీ కళలో మీరు విచారంగా ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటే మీ మనసులో ప్రశ్న, దాని అర్థం ఏంటని పరిపరి విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే కళలో మీరే ఒంటరిగా ఏడుస్తుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే కళలో మీ తల్లిదండ్రులు, మీ పూర్వీకులు ఏడుస్తూ కనిపిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. రాత్రి నిద్రపోతున్నప్పుడు మనకు తరచుగా కళలు వస్తూ ఉంటాయి. ప్రతి కళ ఏదో ఒక అర్థం ఉండాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని కళలు ఖచ్చితంగా అర్థం కలిగి ఉంటాయి. అవి మనలను భవిష్యత్తు వైపు చూపుతాయి. ఈ కళలు శుభకరమైనవి మరియు అభిశుభకరమైనవి కావచ్చు. అనేక కళలు భవిష్యత్తు సంఘటనలను గురించి మన ఆత్మకు సూచనలు ఇస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే చాలామందికి వచ్చే కళల్లో కొన్ని నిజమవుతుంటాయి. వేకువజామున వచ్చే కళలు నిజమవుతుంటాయని చాలామంది నమ్ముతారు. ఇది అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. డ్రీమ్ సైన్స్ ప్రకారం మన కళల్లో మనల్ని రాబోయే సమయం వైపు చూపుతాయి. తద్వారా మనం ముందుగానే అప్రమత్తంగా ఉంటామని. కాబట్టి కళల్లో ఏడ్చే వ్యక్తిని చూడటం అంటే ఏమిటో అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. కళలో మాకు మా చుట్టాలు కనిపించారు, లేదా మా పూర్వీకులు కనిపించారు, మా తల్లిదండ్రులు కనిపించారు, కానీ కళలో ఏడుస్తున్నారని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలా కళ రావటం కూడా అశుభమని, ఎందుకో ఏదో జరగబోతుందని విచారంగా ఉంటారు. మీరు కళలో విచారంగా ఉన్నట్లు, ఒంటరిగా ఏడుస్తున్నట్లు కనిపిస్తే ఈ కళ శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ కళ అంటే మీ జీవితంలో కొన్ని సానుకూల మార్పులు రాబోతున్నాయని, మీరు చాలా ఆనందాన్ని పొందుతారని గుర్తుంచుకోండి. మీకు అలాంటి కళ వచ్చినప్పుడు ఈ కళ గురించి ఎవరికీ చెప్పకండి. అలా చెబితే ఆ కళకున్న శక్తి పోతుంది, కళ నిజం కాదు. అందుకే మీరు కళలో ఒంటరిగా ఏడుస్తున్నట్లు, విచారంగా ఉన్నట్లుంటే అది చాలా శుభకరమైన కళ అని, ఇలాంటి కళ ఎవరితోనూ పంచుకోకూడదని చెబుతూ ఉన్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అలాగే మీ పూర్వీకులు మీ కళలో ఏడ్చినట్లు కనిపిస్తే మీ పూర్వీకులు కలత చెందారని, వారి ఆత్మ క్షోభిస్తుందని, వారికి శాంతి లభించలేదని అర్థం. ఇందుకోసం మీ పూర్వీకులకు నైవేద్యాలు సమర్పించి వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించాలి. తద్వారా మీ పూర్వీకులు మీతో సంతోషంగా ఉంటారు, మీరు మంచి ఫలితాలను పొందవచ్చు. అయితే మీ పూర్వీకులు మీ కళలో ఏడుస్తుండటం మంచిది కాదు. పూర్వీకులు అలా కళలో ఏడుస్తూ ఉంటే వారి ఆత్మకి మనశ్శాంతి లభించలేదని, వారి ఆత్మ ఇక్కడే ఘోషిస్తుందని అర్థం చేసుకోవాలి. వారికి ఆత్మశాంతి అనేది లభించలేదు. అలా శాంతి కలిగించడం కోసం వారికి పిండ ప్రదానాలు అలా పెడితే వారి ఆత్మ శాంతించి మిమ్మల్ని ఆశీర్వదిస్తారని, పూర్వీకుల శాపాలు అలాంటివి ఉండవని చెబుతూ ఉన్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. మీరు కళలో మీ తల్లిదండ్రులతో కలిసి ఏడుస్తుంటే మీకు మీ ఇంటికి శుభవార్తలు రాబోతుందని అర్థం. ఈ కళ శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీకు అలాంటి కళ వస్తే మీ ఇంటికి కొత్త సభ్యులు రాబోతున్నారని, లేదా మీ ఇంటికి మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేయవచ్చని అర్థం. అలాగే మీరు అలాంటి కళ కనిపిస్తే చాలా కాలం కొనసాగుతున్న సమస్యలు తీరబోతున్నాయని కూడా అర్థం. అందుకే మీరు కళలో మీ తల్లిదండ్రులతో కలిసి ఏడుస్తుంటే ఇది చాలా మంచి కళ అని, మీకు శుభవార్తలు రాబోతున్నాయని, ఎన్నాళ్ళ నుంచో సమస్యలతో బాధపడుతూ ఉంటే అవి తీరబోతున్నాయని అర్థం చేసుకోవచ్చు. అలాగే కళలో తల్లిదండ్రులు ఏడ్చినా మంచిదే అని చెబుతున్నారు. అయితే స్వర్గీయులైన తల్లిదండ్రులు ఏడిస్తే మంచిది కాదని, అలాగే బతికి ఉన్న తల్లిదండ్రులు ఏడ్చడం వల్ల మంచి జరుగుతుందని, కళల శాస్త్రం ప్రకారం మీరు మీ తల్లిదండ్రులతో కలిసి ఏడ్చడం వల్ల ఎటువంటి అనర్థం జరగదని,
మీకు మంచే జరుగుతుందని అర్థం చేసుకోవాలి. మీ కలలో ఒక పిల్లవాడు ఏడ్చినట్లు మీరు చూస్తే ఈ కల మంచిది కాదు. మీ జీవితంలో కష్టాలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. మీరు ఆర్థిక సమస్యలతో కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని అర్థం చేసుకోవాలి. అలాగే కలలో పిల్లవాడు ఏడుస్తూ ఉంటే, విపరీతంగా ఏడుస్తూ ఉంటే మీరు ఏదో పెద్ద ముప్పులో ఉన్నారని, ఒక బిజినెస్లో కానీ దేనిలో అయినా లాస్ రావచ్చని, ఆర్థిక సమస్యలతో సతమతం అవుతారని ముందుగానే ఇలాంటి సూచనలు మీకు చూపిస్తూ ఉంటాయి. పిల్లవాడు మీ కలలో ఏడ్చినట్టు కనిపిస్తే మీకు త్వరలోనే కష్టాలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. మీరు ఆర్థిక సమస్యలతో కూడా ఎన్నో ఇబ్బందులు పడతారని అర్థం చేసుకోవాలి. ఈ కళ కూడా ఎవరికీ చెప్పవద్దు. అలా చెప్పటం వల్ల మీకు ఎక్కువ కష్టాలు మొదలవుతాయి. కొన్ని కళలు మంచి జరుగుతాయి, కొన్ని కళలు వస్తే చెడు జరుగుతాయి. అయితే మనకు రాబోయే సమస్యలు ముందుగానే తెలియజేస్తుంది కళల శాస్త్రం.